బహుజన వీరుడు పండగ సాయన్న విగ్రహావిష్కరణ ఈ నెల 17వ తేదీన హన్వాడ మండల కేంద్రంలో నిర్వహిస్తున్నారు. హన్వాడ మండల కేంద్రంలో బహుజన వీరుడు పండగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి విగ్రహావిష్కరణ కమిటీ అధ్యక్షుడైన సీనియర్ పాత్రికేయుడు మన పల్లెమని యాదయ్య గారి నేతృత్వంలో అన్ని వర్గాల నాయకులను ఇప్పటికే వాళ్ళంతా కలిసి ఈ బృహత్తర కార్యక్రమానికి ఇన్వైట్ చేశారు. పండగ సాయన్న ఏ వర్గానికి పరిమితమైన నాయకుడు కాదని, సబ్బండ వర్గాల నాయకుడని, ఆయన బహుజన వీరుడని, గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆ రోజుల్నే దోపిడీ దమనకాండలకు వ్యతిరేకంగా బడుగులకు బాసటగా నిలిచిన మహాయోధుడని వేణువుల్లా కొనియాడుతున్న ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బహుజన వీరుడు పండగ సాయన్న చరిత్రను పాఠ్యపుస్తకంలో తీసుకురావడం పట్ల పాలమూరుకు సంబంధించిన ముదిరాజు సోదరులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర అనేక పాలమూరులో గతంలో జరిగిన అనేక దుర్మార్గాలపై, టీఆర్ఎస్ పాలనలో జరిగిన అనేక దమనకాండలపై వీరోచితంగా పోరాడి, ధైర్యంగా పోరాడి జైలుకి పంపించిన జంకకుండా బహుజనులకు అండగా నిలబడ్డ మైత్రి యాదయ్య గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. వారు తెలంగాణ ముదిరాజ్ మహాసభకు సంబంధించిన దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ముదిరాజ్ సంఘానికి కూడా పెద్ద ఎత్తున వారు అనేక వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. అంతటి సీనియర్ నాయకుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. యాదయ్య గారు, ఈ నెల 17వ తేదీ అంటే సబ్బండ వర్గాలకు, బహుజనులకు అందరికీ ఒక పండుగ రోజు అని చెప్పాలి. బహుజన వీరుడైన పండగ సాయన్న విగ్రహావిష్కరణ మన హన్వాడ మండల కేంద్రంలో జరగబోతుంది. దీన్ని ఎలా చూడాలి? ఒకరోజు ఈ విగ్రహాన్ని పెడుతుంటే ఈ విగ్రహాన్ని పెట్టనీయలేదు. ఆ రోజున్న ప్రభుత్వాలు అర్ధరాత్రి వేళ విగ్రహాన్ని కూల్చేసి, విగ్రహాన్ని దిమ్మని కూల్చేసి, విగ్రహాన్ని తరలించి, విగ్రహం పూనుకున్న నాయకులను పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించడం జరిగింది. ఈరోజు ఒక స్వేచ్ఛ వాతావరణంలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజుకి ఈ రోజుకు కంపారిజన్ చెప్పండి. చాలా కంపారిజన్ ఉందండి. ఈరోజు పాలమూరు స్వేచ్ఛాయుతంగా స్వేచ్ఛ వాయులతోటి ప్రజలు జీవిస్తున్నారు. ఆ రోజు నిర్బంధం, ఒకరొకరు ఫోన్ మాట్లాడాలంటే కూడా చాలా భయం ఉండే. ఇప్పుడు వాళ్ళ స్వతంత్రంగా ప్రతి విషయం కానీ, ప్రతి సబ్జెక్ట్ మీద కానీ, ప్రతి దాని గురించి కూడా మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళకు ప్రతి ప్రజలకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మన సౌమ్యుడు స్నేహశీలి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి పాలమూరు చాలా ప్రశాంతంగా ఉంది. కాబట్టి మేము ఆ అరాచక పాలనకు అంతం కావాలని చేసినాము. ఆ రోజు మేము పల్లెమూని కాలనీలో పండగ సాయన్న విగ్రహం పెట్టాలని చెప్పేసి ఒక దిమ్మె కలుగుతుంటే దిమ్మెని రాత్రిగా కూల్చేసి విగ్రహం పెట్టనీయకుండా పల్లెమూని యాదయ్యని కూడా అరెస్ట్ చేపించి మాట్లాడిన మాజీ మంత్రి ఆ రోజు. అప్పుడు మేము మొత్తం చాలా పెద్ద ఎత్తున డిఎస్ హౌస్కు వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆ రోజు కూడా ఈ మండలికి సంబంధించిన టీఆర్ నాయక కార్యకర్తలు మా ముదిరాజులు కూడా ఎవరు నోరు తెరవలే, ఎవరు మాట్లాడలే ఆ రోజు. ఈరోజు ఏమంటారంటే మాజీ మంత్రిని పిలవాలంటే మేము మాజీ మంత్రిని పిలవకుండా కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకు పిలుస్తున్నాం అంటే దానికి వెళ్ళి సారైంది మాకు మంత్రికి ఉన్న పంచాయతీ. తర్వాత ముదిరాజుల మీద అక్రమ కేసులు పెట్టిండు, ముదిరాజుల మీద భూములు గుంజుకున్న కాడున్నాడు. అసలు ముదిరాజులని పండగ సాయన్న దిమ్మె కట్టి విగ్రహం పెడుతుంటే మామూలు పెడదాం అనుకుంటే ఎక్కడ పర్మిషన్ ఇవ్వకుండా అదే పల్లెమూరు కాలంలో పెడదామని చెప్పి సొంత జాగ్రత్త కట్టిన దాన్ని కూడా మాజీ మంత్రి దాన్ని కొలుగొట్టిపించిండు. అందుకొరకు మేము ఈరోజు శ్రీనివాస్ గౌడ్ని పిలవడం లేదు. ఇంకొకటి టీఆర్ఎస్ నాయకులు ఉన్న హన్వాడ మండలం టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు అని చెప్పేది ఒకటే. నేను ఈరోజు శ్రీనివాస్ గౌడ్ పిలవాలి, బహుజన నాయకులు పిలుస్తామంటే పిల్లనీయం మేము. ఎందుకొరకంటే ఆ రోజు పండగ సాయన్న విగ్రహం మేము హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ కొరకు వేసి షూట్ చేస్తే ఈరోజు 23 తారీఖు పెట్టకపోతే కేసు అయితే కలెక్టర్ పైన కానీ మున్సిపల్ కమిషనర్ మీద అయితేనే ఆ రోజు హడావుడిగా తెచ్చి విగ్రహం పెట్టినారు. దీంట్లో గ్రీన్ జిల్లా మన పద్మావతి కళ్యాణ మోమనాడులో పెట్టినప్పుడు మళ్ళీ ఏం ముదిరాన్ని పిలిచిండ్రు. ఆ రోజు వెంకటమ్మ అని చెప్పి పల్లెమూని కానీ సర్పంచ్ ఉంది, టీఆర్ఎస్ ఏమనే మా ముదిరాన్ని పిలిచినా మీరేమన్నా? లేకపోతే ఎర్రశేఖర్ ఉన్నాడు, పీసీఎన్ శేఖర్ ఉన్నాడు, ఎన్పీ వెంకటేశ్వర ఉన్నాడు, సంజయ్ ముదిరా ఉన్నాడు, మాలాంటి ముదిరాలు ఉన్నాం కదా మేము అందరము. మరి ఆ రోజు ముదిరాజు ఎందుకు పిల్లలే ఇప్పుడు ఎట్లా పోతుంది అని అనాలే. అయినా మేము ఏమంటాము, శ్రీనివాస్ గౌడ్ తప్ప మిగతా ముదిరాలు రావాలని అంటే కోరుకుంటున్నాం. మేము వాళ్ళు వస్తే మేము మంచిగా స్వాదిస్తాము. ఫస్ట్ చేసేది ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ గారు మీద మీరు ఆరోపణ చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు బహుజన వర్గాలకు సంబంధించిన నాయకుడే కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి. పండగ సాయన్న అంటే సబ్బండ వర్గాలకు ప్రతినిధి కాబట్టి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో గతంలో పాలమూరులో గ్రీన్ పార్కులో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలా బహుజనులకు ఆయన అనేక విధాలుగా ఆ రోజున్న మంత్రి గారు అండగా నిలబడ్డారు. కంపల్సరీ మంత్రిని పిలవాలన్న వాదన కూడా ఒకటి ఉంది. దీనికి ఏం చెప్తారు మీరు?
అదే శ్రీనివాస్ గౌడ్ బహుజనవాది బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి అంటారు. అదే తప్పు. ఎందుకు తప్పు అంటే పనసైన విగ్రహం పెడతామన్నప్పుడే పనసైన కృష్ణ పైన కేసు పెట్టించిండు. ఎవరితోటి వాళ్ళతోటి ఎవరికి మన పనసైన పిల్లలతోటి. తర్వాత వచ్చేసి విగ్రహం పెడతామంటేనే మా మీద దాడులు చేసి దిమ్మ గుల్పించిండు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఏ పనసైన విగ్రహం పెట్టిండో ముదిరాజులు కానీ ఎవరిని విలువలే. టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది 8 మంది ముదిరాజులు, మిగతా వాళ్ళంటే వేరే కేటగిరీ రాడా. ముదిరాజులకు ప్రత్యేకమైన బహుజన వీరుడైనా కూడా తెలంగాణలో 17 విగ్రహాలు పెడుతుంది. ఇప్పుడు మా బహుజన వీరుడు అయినప్పుడు వేరే కులంలో పెట్టాలి కదా. మళ్ళీ ఎందుకు పెడతలేరు? ముదిరాజులే పెడుతున్నాం. ఎందుకు పెడతాం? మా ముదిరాజు కాబట్టి మేము పెడతాం. కాబట్టి మేము ఖరాఖండిగా చెప్పేది ఒకటే పాయింట్, ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ ఉన్నటువంటి పిల్లము రానివ్వని బండ ప్రకాష్ కూడా మేము చెప్పొచ్చాం హైదరాబాద్లో. అందరు చెప్పినాం, అందరు చెప్పుకోండి మీ ఇష్టం అని చెప్పారు. మీ కార్యక్రమం మీది, మా కార్యక్రమం మాది. ఈ దమ్ముంటే ఇంకా విగ్రహం పెట్టుకోండి, మీ ఇళ్ళగా పెట్టుకోండి, మాకు ఏం లేదు.